భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డిని ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డి సముద్ర తీర ప్రాంతంలో కోస్ట్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక దారి తప్పి పాకిస్తాన్ తీర ప్రాంతంలో భారత జాలర్లు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ధైర్యంగా వారిని రక్షించడమే కాకుండా పాకిస్తాన్ జాలర్లను కూడా అదుపులోకి తీసుకుని వారిని కస్టర్లోకి తీసుకున్నందుకు మరియు బాలభారత జాలర్లకు రక్షణగా నిలబడి వారిని రక్షించినందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను మన ప్రభుత్వం వారి సేవలకు అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా రమణారెడ్డికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి రమణారెడ్డిని వైఎస్ఆర్సీపీ ఆఫీస్కు ఆహ్వానించి సన్మానించారు. మా బద్వేలు ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినాం. ముందు కూడా ఉన్నత స్థాయి ఎదిగి మా ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ రమణారెడ్డి నేను తెలియజేసుకుంటాను. బాంబే కోస్ట్ గార్డుగా సముద్రంలో వీళ్ళు విజిట్ చేస్తుంటారు. మన బార్డర్లో ఏ విధంగా సిపాయిలు చెకింగ్ చేస్తుంటారో ఆ విధంగా ఇతని సముద్ర గర్భంలో మన అటర్నెట్ సెంటర్లో కూడా మన బార్డర్స్ అనేవి ఉంటాయి. అక్కడ కోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు. ఆ సందర్భంలో బెస్ట్ వాళ్ళు మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అప్పగిస్తారనమాట. అప్పుడు వీళ్ళు తెలివిగా చాకచక్యంగా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల వాళ్ళని కూడా పాకిస్తాన్ తీసుకొచ్చి బంధిస్తారు. బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలగొచ్చే దాని సందర్భంలో సిపాయిలు కొంతమంది పోమంటే మేము అనే సందర్భంలో మన రమణారెడ్డి సాహసం చేసి